ప్రెజ్లాట్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఆదివార కాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ లేఖనం. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. అవును, ఆయన ఎవరు? ఆయనే ఆదియు అంతము అయిన దేవుడు. మరి ఆయనే ఆదిలోను అంతములోను మరి యుగ యుగంలో కూడా మనకు కనిపిస్తున్నటువంటి దేవుడు ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అట్టి ప్రభుల వారికి మనము సరి అనే రీతిలో, సరిపోల్చబడినటువంటి రీతిలో తగిన వారిగా మనం ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి విశ్వాసికి ఉందని దేవుడు అంటున్నాడు. సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తునందు నీవు నివసించుచున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, మరి అట్టి నివసించుచున్న నీవు ఈ దినమందైనను సమాధానమైన సంగతులను ఎరిగి ఉన్నాడేలా ఎంతో మేలు అంటున్నాడు. ఆ సమాధానకర్త అయినటువంటి అధిపతి ఈ దినమున ఎక్కడున్నాడు? ఈ దినమున తన నివాస యోగ్యమైనటువంటి పరిశుద్ధ మందిరములలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు అనేది నువ్వు గ్రహించగలిగినట్లయితే ఆ ఆది సంభూతుడైన ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరకు ఈ దినమున నడవగలవు, ఖచ్చితంగా నడుస్తావు. అట్టి కృపను దేవుడు ఇవ్వడానికి నీకును నీ కుటుంబమునకు సిద్ధంగా మీ పక్షంగా ఉన్నటువంటి దేవుడు కనుక ఒక్కసారి ప్రతి ఒక్క విశ్వాసి కూడా తమ హృదయం మీద చేయి వేసుకొని, ఈ దినమున నేను నా యొక్క దేవుని నివాస యోగ్యమైన స్థలములో, నివాస మందిరములో ఉండాలి అని మీ తలంపులను ప్రభు యొక్క తలంపులుగా మార్చుకోండి. అట్టి కృప కలిగినటువంటి దేవుని చెంతకు ఈ దినమున రావాలని ప్రభు నామములో మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. అట్టి ఆది సంభూతుడును మనం తెలుసుకోగలిగినట్లయితే, ఇంకా తెలుసుకోకుండా ఎంతమంది అయితే ఈ లోకంలో జీవిస్తున్నారో వారందరూ కూడా ఈ దినమునైనా తెలుసుకోవాలని ప్రభు నామములో తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా వారి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుటకు గాను మరి పరిశుద్ధమైన ఆ ప్రభువు దగ్గరకు రావడానికి అందరూ నిశ్చయించుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో మనందరం కూడా ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఇదిగో నేను గొప్ప లేఖనము ద్వారా ఈ దినమున మాట్లాడుతున్నావు. మీరే సమస్తమునకు ఆది సంభూతుడై ఉన్న దేవుడు కనుక మరి మీ చెంతకు రావడానికి ఇదిగోనైనా ఎట్టి ఆటంకములు మాకు కలగకుండా మా యొక్క మార్గములను సరళము చేస్తూ నీ యొక్క నివాస స్థలమునకు నడిపించమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామంలో మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.